ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతిరోజు కూడా చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నారు కదా. మీ ద్వారా అద్భుతమైన సాక్ష్యాలు మేము వింటున్నాం, ఎంతగానో ప్రభులో ఆనందిస్తున్నాం. ప్రతిరోజు కూడా దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో వృద్ధింప చేస్తూ ఉన్నారు. అనేకమైన విషయాలు నేర్చుకుంటూ చాలా చక్కని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ప్రభుతో నడిచినప్పుడే నిజంగా మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. దేవునిలో ఉన్నప్పుడే సంతోషం, సమాధానం, నెమ్మదిని, ఐక్యతని మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు ఇలా ఉదయం లేవగానే దేవునితో మొదటిగా మాట్లాడి మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు అద్భుతమైన రీతిలో చాలా చక్కగా అనేకుల ఎదుట ఆశ్చర్యకరంగా మన జీవితం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న అద్భుతకరమైన మాటలు 37వ కీర్తనలో 28వ వచనం. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా న్యాయాన్ని ప్రేమించే దేవుడై ఉన్నారు. అందుకే నేను ఉదయకాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన న్యాయాన్ని ప్రేమించే దేవుడై ఉన్నారు. ఆయన మరియు తన భక్తులను విడిచే దేవుడు కాదు. ఆమె చూడండి, మనుషులు మరి ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి. స్వార్థం కదండి. స్వార్థం వల్ల ఇంకా జీవితాల్లో అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా నాది నాది నాది, ఇలాంటి జీవితాలే ఉన్నాయి కదండి. నాది అని ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితాల్లో స్వార్థం ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ఒకరి పైన మన గురించి మనం ఆలోచించుకొని ఒకరి పైన అన్యాయంగా ఆలోచించే వారిగా ఉంటూ ఉంటాం. ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను నా కుటుంబం సరిగ్గా ఉంటే చాలు, నేను నా కుటుంబం మరి ఎంత అడ్డదారులు తొక్కైనా ఈ టైంలో సేఫ్గా ఉంటే చాలు అని ఆలోచిస్తూ ఉంటాం. అలా కాదండి, మన జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, ఎంత భయంకరమైన పోరాటాలు వచ్చినా ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో యథార్థంగా నిలబడాలి, న్యాయము పక్షాన ఉండాలి. ఒకవేళ పలానా సమయంలో మన ప్రాణం పోతుంది ఇంకా ఈ మాట చెబితే అన్నా కానీ మనము న్యాయము వైపే ఉండాలి. ఆమెన్. మనుషులు అన్యాయాన్ని ప్రేమిస్తారు కదండి. చాలా అబద్ధపు మాటలు, అన్యాయపు తీర్పు. ఈ రోజున మీ జీవితంలో కూడా చాలా విధమైన పోరాటాలు, కోర్టుకి వెళ్తున్న సమయంలో కోర్టు కేసెస్ మధ్యలో ఉన్నవారు అన్యాయపు తీర్పు మీ వైపు వస్తుందేమో, చాలా విధముగా బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అయ్యో, నేను చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి ఎందుకు నాకు ఇంత శిక్ష అని చాలా దుఃఖంతో ఉన్నారేమో. చాలా సంవత్సరాల తరబడి అదే అన్యాయపు తీర్పు అనుకోవచ్చు. నా పక్షాన ఎవరు లేరే, నా పక్షాన మాట్లాడేవారు ఎవరు లేరు, నా పక్షాన యుద్ధము చేసేవారు లేరు, ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకుంటున్నారా? ఎప్పుడు చూసినా మరి కొన్ని సంవత్సరాల నుంచి ఇదే తీర్పు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుందని ఆలోచిస్తూ ఉన్నారు కదా. లేకపోతే ఇంట్లో ఉన్నవారే మోసం చేయొచ్చు, అన్యాయపు మాటలు మాట్లాడచ్చు. నీవు నిర్దోషివే, లేకపోతే నీవు చక్కని మార్గంలో నడుస్తున్న వ్యక్తివే, కానీ ఎన్నో పోరాటాలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురుగా ఉన్నవారు నీ పైన తీసుకొస్తున్నారేమో. కానీ చూడండి, అలాంటి వారిని దేవుడు ప్రేమించట్లేదు. ఎవరిని ప్రేమిస్తున్నారంటే న్యాయము చేసే వారి పట్లనే దేవుడు ఉంటారు, వారినే దేవుడు ప్రేమిస్తారు. ఆమె వారిని దేవుడు ఎన్నటికీ విడవరు. ఆమె ధైర్యం తెచ్చుకోండి మాట ద్వారా. ఆమె దేవా, నన్ను ప్రేమిస్తున్నందుకు స్తోత్రం అని చెప్పండి. ఇన్ని రోజులు మనుషులు ప్రేమించట్లేదు, మనుషులు తృణీకరిస్తున్నారు, మనుషులు అనేకమైన నిందలు, అవమానాలు నా పైన మరి వేస్తున్నారు అని బాధపడుతున్నారు కదా. ఆయన అంటున్నారు, యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు అని. ఆమె అలాగే ఆయన భక్తులను ఎన్నటికీ విడువని దేవుడుగా ఉన్నారు. ఆమె ఈ లోకంలో నీకు అన్యాయపు తీర్పు
ఇప్పటికీ కూడా ఇలాగనే నీ జీవితం ఉంది అని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఇదిగో నీవు ధన్యుడవు. ఆమేన్. మనుషులు నిన్ను ప్రేమించట్లేదు కావచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఇంట్లో, సమాజంలో ఎక్కడున్నా అన్యాయం అన్యాయం అన్యాయం, నీ ఎదురుగా ఉన్న వాళ్ళే, నీ పక్కనున్న వాళ్ళే, లేకపోతే నీ సొంత వారే నీ పైన అనేకమైన అన్యాయపు మాటలు మాట్లాడుతున్నారేమో అనుకోవచ్చు. నేను చక్కగా ఉన్నాను, కానీ నాకు ఈ పరిస్థితి కదండి. మనుషులే, దేవుడే. మన పక్షాన దేవుడు ఉన్నారు. ఆమేన్. దావీదు పక్షాన ఎవరున్నారండి? ఆమేన్. న్యాయవంతంగా ఉన్నాడు, న్యాయము చేస్తూనే ఉన్నాడు. కానీ దావీదు తన జీవితంలో తనని ఎలా అయినా త్రొక్కేయాలని, పడేయాలని దావీదు గారిని చాలా హింసించారు. చాలా భయంకరమైన పోరాటాల సమస్యలను తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాడని. కానీ ఆయనను చూసింది ఎవరు? దేవుడు. ఆమేన్. అందుకని దావీదు గారి పక్షాన దేవుడు ఉన్నారు. ఆమేన్. ఆయననే యుద్ధం చేశారు, ఆయననే గొప్ప రీతిలో సహాయం చేసి ఆయనని విడవక తోడై ఉన్నారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఎందుకో విజయం ఎవరిది అంటే దేవుని బిడ్డలదే. ఆమేన్. ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో నిందలు, అవమానాలు ఎదురవుతున్నా నిలబడండి. దేవుడు సహాయం చేయబోతున్నారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో అద్భుతకరంగా మరి అందరం ముందుకు సాగుదాం ప్రార్థన చేస్తూ. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని చేతులకు మన జీవితాలను అప్పగిద్దాం. దేవా, నన్ను చూస్తున్నందుకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ మాటలు ఎంతగానో బలపరిచాయ్యా, అందుకు స్తోత్రం అని చెప్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, మీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో ప్రభా ఎందుకంటే మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మీ విలువైన మాటల ద్వారా మేము ఎంతగానో బలము పొందుకుంటున్నాం అయ్యా. ఎందుకండి న్యాయాన్ని ప్రేమించే దేవుడవై ఉన్నావు, అలాగే నీ భక్తుల్ని విడువని దేవుడుగా ఉన్నావయ్యా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో కృంగిపోయి ఉన్నారో ప్రభా, ఎదుకోండి చాలా భయంకరమైన పరిస్థితులలో అయా ఎదుకోండి దుఃఖపడుతున్నారు. ప్రతి ఒక్కరి వేదనను చూసిన దేవుడవై ఉన్నావు కనుక ఈ రోజున మీరు మాట్లాడుతున్నారయ్యా. ప్రభా, ఎదుకోండి ఒక మంచి ధైర్యాన్ని మీరు కలగ చేసి ఉన్నారు. మనుషుల వైపు కాకుండా మీ వైపు చూచే వారినిగా ప్రతి ఒక్కరి ముందుముగా కానీ ప్రార్థన చేస్తున్నా. అన్యాయముగా ఎంతమంది ఎన్ని ఆటుపోటులు తీసుకొచ్చినా న్యాయము వైపే నిలబడే దేవుడవై ఉన్నావు అయ్యా. ఎంతమంది న్యాయముగా ఈ సమాజంలో ప్రభా ఎదుకోండి, అలాగే ప్రభా ఆత్మీయ జీవితంలో అన్నిటిలో కూడా యథార్థంగా న్యాయముగా ఉన్నారో వారి పక్షాన మీరు ఉండండి, నడిపించండి, అద్భుతం జరిగించండి. మీరు మాట్లాడినట్లుగా వారి జీవితంలో అయ్యా నీ మాటలు నెరవేర్చబడును గాక, గొప్పవారగును గాక, గొప్ప స్థితిలో ఉందరు గాక. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో అందరికీ మంచి ఆరోగ్యం, క్షేమాన్ని కలగచేయండి, ఉన్నత స్థితిలో ఉంచండి, అద్భుతం జరిగించండి. అలానే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల ఉదయకాల సమయంలో అయ్యా మీరే అందరినీ మీరు బ్లెస్ చేయండి. అద్భుతమైన రీతిలో ప్రభ బిడ్డల్ని ఉంచండి, నడిపించండి, బాగు చేయండి, అయా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.